ఈ రోజైతే వచ్చేసి కొరమేను చేపల పులుసు అయితే పెట్టుకుంటున్నాము. ఇది శుభ్రంగా ముక్కని కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్ని పట్టించి అయితే పెట్టాము. ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డని ఇట్లా మిక్సీ పట్టుకున్నాము. ఇదేమో ఒక 2 ఉల్లిపాయలు అయితే ఇలా మిక్సీ లైట్గా పచ్చిగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇవేమో పచ్చిమిర్చి వచ్చేసి ఇట్లా మధ్యలో చీల్చుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా పెట్టుకున్నాము. చేపల చెట్టు అయితే పెట్టుకున్నామండి. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాము. 4 స్పూన్లు అయితే దాంతో పావుతోటి ఒక 4 పావులు వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం చెక్క, లవంగాలు అయితే వేసుకుంటున్నాము. చేప ముక్కలను అయితే ఇలా పేర్చుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వేగిందండి. ఇప్పుడు వచ్చి ఎమ్మటే పులుసు పోసేసుకోవాలి. మనం ముందే చింతపండు నానబెట్టుకొని ఇలా పులుసులాగా చేసుకోవాలి. బాగా చిక్కగా పెట్టుకోవాలి. పలుచగా అయితే అవసరం లేదు. ఈ టైంలో మనము కొంచెం అయితే కరివేపాకు రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతా మెంతి పొడి ఒక 1/2 స్పూన్ మందం అయితే సరిపోతుంది. చూడండి,